క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రార్థించిన రీతిగా, కనిపెట్టిన రీతిగా హుబ్లీ పట్టణానికి నేను వర్తమానాలు అందించడానికి రహబోతు ప్రార్థనా మందిరం నుంచి రూత్ జాన్సన్ అని నేను ప్రయాణమై బయలుదేరి ప్రార్థనా పూర్వకంగా మీ మధ్యకు రాబోతున్నాను. ప్రభు నన్ను రక్షించి నా కొరకు ప్రాణం పెట్టి నన్ను దేవుని ఆయన పని కొరకు నన్ను నమ్మకంగా ఎంచిన ఆ రక్షకుడు యేసుక్రీస్తు వర్తమానాలు, సందేశాలు మీ మధ్యలో ఉండి 2 దినాలు వర్తమానాలు అందించడానికి మీ మధ్యకు నేను రాబోతున్నాను. మీరు ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత మహిమగల దేవుడో, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క సౌజన్యాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేయడానికి ప్రభు మీ మధ్యకు నన్ను తీసుకుని వస్తున్నారు. మిమ్మల్ని చూడాలని చాలా ఆశతో ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా మీ యొద్దకు వస్తున్నాను. 25 ఈ నెల 25, 26వ తేదీలో క్రిస్టియన్ ఫెలోషిప్ ఉమెన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి వర్తమానాలు దేవుడిచ్చిన ప్రేరణ కొలది ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలో కనిపెట్టి 4 వర్తమానాలు మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. ప్రభు దైవాత్మంతో నింపి ఆయన మహిమ కొరకు బహుబలంగా నేను వాడబడాలని, అందరి మేలు క్షేమం కొరకు అనేకులను పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి, నిరాశలో ఉన్న వారిని, కృంగిన వారిని లేవనెత్తడానికి ప్రభు ఈ వర్తమానాల ద్వారా మహిమపరచబడాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి చెల్లిస్తున్నాను. మనమందరం కలిసి ప్రభు యొక్క ఆశ్చర్య కార్యములను సంభాషణ చేద్దాం. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, ప్రభావములు, యుగములు ఆయనకే చెల్లును గాక. వందనములతో సోదరి రూత్ జాన్సన్.